కడతలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. వరంగల్ నడి చౌరస్తాలంట. వరంగల్ చౌరస్తల కత్తి పట్టుకొని ఒక మహిళ వీరంగం వేసింది చూడుది అన్న. ఒకసారి ఆ వీడియో పెట్టాను, జనాలు అంతా చూస్తారు. పోలీసు వాళ్ళు ఇటు ఆపుతూరు, వాట ఆపుతూరు, ఇటు గుంచుతూరు, వాటు గుంచుతూరు. ఆ వీడియో చూస్తురుగా జనాలు అంతా. జీవితంతో ఆడుతాడు. ఖచ్చితంగా నా లైఫ్ నాకు రావాలి, నా ఆస్తి రావాలి, నా పిల్లలు రావాలి. వాడు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు, నన్ను టార్చర్ చేస్తాడు. ఎక్కడ షెల్టర్ లేదు, ఏడే షెల్టర్ నేను అన్ని చూపెట్టి రైట్ వచ్చి పెడుతున్నా అంతే. టీవీ 9కి పోవాలి, కంపల్సరీ పోవాలి. వాడు నా ప్రాపర్టీస్ నా గోల్డ్ అక్కడ పెట్టుకొని నా మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు. అందరినీ రైట్ ఫక్ అంట. నేను శ్రీకాంత్ గాని ఫక్ అంట, భావన కంచే ఫక్ అంట. దానికి మొగుడున్నాడు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. అది వదిలిపెట్టి నా లైఫ్ తోటి గేమ్ ఆడుతున్నది. అది ఖచ్చితంగా వాళ్ళిద్దరిని ఉరిశిక్ష తీయాలి, ఖచ్చితంగా ఉరిశిక్ష తీయాలి. నాకు నా పిల్లలకి న్యాయం జరగాలి, నా పిల్లలు నా దగ్గర ఉండాలి. ఈ ఫ్యామిలీ కోర్టుకి వెళ్తున్నా, అన్ని నా మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు. వాడు ఉరిశిక్ష పడాలి, వాడికి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి. వాడు నాకు వద్దు, నా బంగారం నా పిల్లలు నా చేతికి రావాలి ఖచ్చితంగా. పుస్తక తాడు లేకుండా చేసిన వాడు. కట్టుకున్న భార్య నేను సవితుందని సవితి ఫోన్ పెట్టిస్తాను అందరూ. నాకు ఎక్కడ షెల్టర్ లేదు, రోడ్డు మీద బ్రతికైంది. ఏం చేసుకుంటారో చేసుకోండి. వాడు శ్రీకాంత్ గాడు, వాడు లంచ కొడుకు, దొంగ వాడుకో. వాడిని చంపుతా నేను చత్తా, అంతే. వాడిని చంపుతా నేను చత్తా. ఎన్ని పెడతారు నా మీద? కెమెరాలు ఎన్ని పెడతారు? కెమెరాలు ఎన్ని పెడతారు? ఏం చేస్తారు? లంచం తీసుకుపోయి పొక్కలు దాచి పెడతాడు వాడు. నా జీవితంతో ఆడతాడు. ఏం చేసుకోండి. జరగట్లేదు, స్టేషన్ లో జరగట్లేదు, పెద్ద మనుషుల సమక్షంలో కూడా జరగట్లేదు. వాడు మాత్రం అరెస్ట్ అవ్వాలి. వాడు డీవీసీ ఉంది. వాడు నాకు రెసిడెన్షియల్ లేకుండా చేస్తాడు. ఇక్కడ రెసిడెన్షియల్ లేకుండా చేస్తాడు. ఖచ్చితంగా వాడు అరెస్ట్ కావాలి, సరెండర్ అవ్వాలి, అంతే. వాడు చావాలి, లేకపోతే నేనైనా చావాలి. వాడని ఉండాలి. మోర్ దెన్ అందరు నా ఎమోషన్స్ తోటి ఆడుకుని అందరు సంగతి అవుతుంది. వీడి వెనకాల ఉన్న అందరు దందా మొత్తం సస్పెండ్ కావాలి. వీడు లంచాలు ఇస్తాడు, నన్ను అవమానపరుస్తాడు, నా బాణభంగాలు తీస్తాడు. వాడు వీడికి సపోర్ట్ చేస్తాడు. ఏమక్కరకు మరి పోలీసులు పట్టుకురు, మరి ఆమె చేతుల కత్తి ఎందుకుందా అనేది చెప్పే ప్రయత్నం చేస్తా. ఎక్కువసేపు ఏం చెప్పాలి, జరసేపు చెప్తా, ఈయన ప్రయత్నం చేయదు. ఈ మధ్య వరంగల్ అంట. ఆమె పేరు జ్యోత్స్న, మగని పేరు వచ్చేసి శ్రీకాంత్. ఈయనది జ్యువెలరీ షాప్ ఉందంట. జ్యువెలరీ షాప్లో ఈయన మంచిగా దంద మాత్రం జోరుగా నడుస్తుందట. జోరుగా నడుస్తుంటే ఆ జ్యువెలరీ షాప్కి ఎక్కువ ఆడోళ్ళు వస్తుంటారు, పోతుంటారు కదా. ఆ వచ్చపోయి ఆడోళ్ళ దాంట్లో ఒక ఆమె మీద పానం పెట్టిండట ఈయన. ఈ మోతవారి శ్రీకాంత్ ఇంకొక ఆమెని గోయికిండట. చిన్నగా ఆమెతోటి సోప చేసి ఏకంగా ఆమెతోటి కాపురమే మొదలుపెట్టిండట. ఆ ముచ్చట పాడైపోయినా తాగుతుందా? దొంగతనం పలాంతనం ఎన్నడూ కాగదు. అయితే ఇంత ముచ్చట ఏమైంది, ఈ జోసినట్టు ఆమె చెవులో పడ్డదంట. చెవులో పడంగానే నా మొగడు నన్ను పక్కకు పెట్టి నా పిల్లల పక్కకు పెట్టి ఇంకో దానికి మరిగిండు, నన్ను మొత్తం ఆగం చేసే కాలం వచ్చింది. ఈయన్ని ఎట్లా చేసి ఈయన్ని సావనన్న కొట్టాలి, లేకపోతే నేనన్నా చావాలనుకొని చిన్న కత్తి పట్టుకొని బయటికి వెళ్ళిందట. ఈ మొదవారు ఆల్రెడీ ఇంట్లో పంచాయతీ ఉంటేనే కోర్టు మెట్లు ఎక్కిందట నాకు ఏది విడాకులు కావాలని.
అయ్యేసరికల్లా ఇక చిన్న షాప్ కాడికి వచ్చిందట. షాప్ కాడికి వచ్చి కత్తి పట్టుకొని రే శ్రీకాంత్ బయటికి వెళ్తావా లేకపోతే నీ లోపలికి వస్తే సస్తో బిడ్డ బయటికి వెళ్ళాలని కత్తి పట్టుకొని తిరుగుతుంటే ఆ పోలీసు వాళ్ళు ఇక గుంజుతా ఉంటే షటర్ దగ్గర గుంజుకోనంట. షటర్ దగ్గర గుంజుకొని ఆ పోలీసు వాళ్ళకు ఫోన్ చేసింది ఈయనే. ఈ మొగడేనంటే లోపల కూర్చొని 100 నెంబర్ డైల్ కొట్టినట్ట. 100 నెంబర్ డైల్ కొట్టి సార్ నా పిల్లం పాడైపోయి నా మీద దాడి చేస్తానికి వచ్చింది, జర సార్ రండి సార్ నన్ను కాపాడు సార్ అనుకొని పిలుస్తా పోతున్నట్ట. పిలిచే చేసేపటికే పోలీసు వాళ్ళు రానే వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చిరంట. పోలీసు వాళ్ళు వచ్చి ఇక కత్తి చేత పట్టుకొని ఏమైందంటే నా మొగడు షాప్లో ఉన్నాడు, నేను బయట ఉన్నా. ఏమెక్కడ కత్తి తెచ్చినావు? నా మొగడు ఇంకొక ఆమెకు మరిగిండు. ఇది ఎంతవరకు నేను చెప్పు. నాకు నా పిల్లలకు ఆస్తిలలో నాకు వాటా కావాలి. నా ఆస్తి వాటా నాకు ఇచ్చేసి పానం జీవితం ఏమైనా చేసుకొని ఆడి దేనం పడిపోతే నాకేంది, కానీ నాకు జీవితం నా పైసలు నాకు కావాలని వచ్చిందట. చూడరు కథ. ఈ వివాహేతర సంబంధాలు పాడైపోను గారా నాయన. చక్కదానాల పిల్లాన్ని పిల్లల్ని పెట్టి ఇంకొక ఆమె మరిగితే ఇవాళ ఇజ్జత్ బాయన. మళ్ళీ జ్యువెలరీ షాప్ కూడా వస్తాడా? ఇక ఏమొచ్చి పాడవుతారు చెప్పురి. మరి సరే ఈమెకైతే మంచిగుంటే ఉన్నదే మామ, కానీ దాన్ని ఏదో మార్గానే చేసుకోవాలి. కానీ ఏకంగా తీసుకుపోయి ఆమెతోటి నువ్వు సంసారమే పెడితే శ్రీకాంత్ సిగ్గు నాది. శ్రీకాంత్ నీకేమన్నా జరనన్నా? అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం ఏడుకాడికి వీడియోలు మొత్తం రికార్డింగ్ చేసి ఇలా సోషల్ మీడియాలో పెడితే మొత్తం వినముచ్చిన వచ్చింది. మీరు కూడా చూసారు కదా ఆ వీడియోలు మొత్తం. ఏమెక్కరంటే ఇంకో మరిగిడు. మరి ఆమెకి ఎందుకు మరినమే అంటే మరి ఈమెకైతే మంచిగా ఆమె ఉన్నదా లేకపోతే ఆమె దగ్గర ఈమెకైతే ఆస్తుపాస్తులు ఉన్నాయో తెలియదు. కానీ ఇక మగ బుద్ధి మోటు బుద్ధి అంటారు కదా, అసలు పని చేసుకుంటూ కూర్చున్నట్ట. కోర్టు మెట్లు ఎక్కినట్టు విడాకుల కోసం. మరి విడాకులు ఏమొస్తాయో నాకైతే తెలియదు. కానీ ఆయన పెళ్లి మాత్రం పక్క చేస్తాటే కొడుతుంది చూడబోతే ఆమె.